విషయాలు గమనించండి. ఈ హైడ్రా ప్రాజెక్టు విషయంలో ఒకటి, ఎవరు ఈ నదులు, కాలువలు, పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వాళ్ళలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. రెండు, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ? ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ ని కానీ, కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా? పనిష్మెంట్ చేశారా? శిక్షించారా? లేదు. మూడు, కలెక్టర్లు, ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి. ఒక్కరినైనా శిక్షించారా? లేదు. వందల కోట్లు విలువైన ప్రాపర్టీని, ముఖ్యంగా నాగార్జున లాంటి, పల్లవరాజు లాంటి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ. ఎవరైనా సరే చట్టానికి ఎవరు గొప్పవారు కాదు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళు విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి, ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యూస్ అవన్నీ తీసుకున్నారు. లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈ రోజు ఆనరబుల్ హైకోర్టు, సుప్రీం కోర్టుని అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవోని ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి? తెలంగాణ గవర్నమెంట్ 5 లక్షల కోట్ల అప్పున్నది. ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా? కేసీఆర్, కేటీఆర్ మాట్లాడితే రాజకీయం అని అందరికీ తెలుసు. అక్కడేమో లడ్డూ వివాదం 3 నెలల కింద తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారని లైవ్ ఇస్తున్నారు. దేవుడు దీవించడానికి ఎవరిలో అందరికీ దేవుడు బుద్ధి చెప్పి లైవ్ ఇచ్చినట్టు చేయాలి. ఎందుకంటే నాకంటే ప్రశ్నించేవాడు ప్రపంచంలో లేడు. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. ఎస్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాంగే. నదుల్ని, కాలువల్ని మనం కాపాడకపోతే, పార్కుల్ని, అది రాంగే. రేవంత్ రెడ్డి ఐడియా బాగుంది, మరి ఈ ఐడియా వెనకతల ప్లాన్ బాగోలేదు, ఇంప్లిమెంటేషన్ బాగోలేదు, చట్ట విరుద్ధం అని వాళ్ళకి తెలిసిపోయింది. అందులో కోర్టులో స్టే ఉంటుండగా కొన్ని విషయాలు ముందు అమెండ్మెంట్, ఇంత పెద్ద కట్టడాన్ని కూల్చడం ఎవరైనా కూల్చేస్తాడు. కొత్తగా 4 మెషిన్లు తీసుకొచ్చినట్టే డ్రైవర్కి 2.5 లక్షల శాలరీ. ఎందుకంటే ఆడు 15 నిమిషాల్లో కూర్చి పడేస్తున్నాడు. అబ్బా, ఒక కట్టినోడిని తీసుకురారా. చైనాలో 15 రోజుల్లో, కోవిడ్ టైంలో, కరోనా టైంలో బిల్డింగ్లు, హాస్పిటల్ కట్టారు. అలాంటి బుద్ధులు ఎవరికైనా ఉన్నాయో మన దేశంలో? 15 రోజుల్లో హాస్పిటల్ కట్టడం, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడం, 3 నెలల్లో రేప్ చేసిన వాడిని జైల్లో పెట్టడం లేదా ఉరిశిక్ష చేయడం. మంచికి తెలివితేటలు లేవలికి, వాడికి తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే సర్పసంతానం అన్నాడు యేసు ప్రభు. తల నుండి నెత్తులకి పాదాల వరకు విషమే విషం. వీళ్ళ తలంపులే విషం, వీళ్ళ మాటలే విషం, వీళ్ళ ఐడియాలే విషం. పీసీ మెషిన్ ని క్యాన్సిల్ చేయాలి. అక్టోబర్ 2 సమిట్ పెడదామంటే కోతిలాకి ఎంతాడు రేవంత్ రెడ్డి. పెడదాం సార్ అని ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత 4 సార్లు కలిసి
ఇప్పుడు ఎందుకు పెట్టలేదంటే మా మేడం పెట్టనివ్వట్లేదట. సోనియా గాంధీ మేడము పెట్టనివ్వట్లేదట అక్టోబర్ 2. మరి అది కౌంటర్ అయి కోర్టులో దమ్ముంటే, అదే నిజమైతే ఐఎమ్ రైజింగ్ క్వశ్చన్స్ లీగల్లీ, ఎథికల్లీ, మోరల్లీ. నన్ను అడ్డుకుందామని రాజశేఖర రెడ్డి ఇలా క్వశ్చన్ వేసినప్పుడు ముక్కలు అయిపోయాడు. నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళందరూ పైకి పోయారు 7. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఎందుకంటే దేవుడు పాపగా వచ్చారు ప్రజల కొరకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కొరకు, దేశం కొరకు. కనుక ఈ హైడ్రా అన్నదే హైడ్రామా. ఇప్పుడు నేను రంగంలో దిగాను ఈ డ్రామాని అరికట్టడానికి. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కమిషనర్ రంగనాథన ఎవరిని విడిచిపెట్టాను. చూసారా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 IPS సస్పెండ్ నోటీసులు వెళ్ళాయి. గుర్తించుకోండి, రాజశేఖర రెడ్డి టైంలో IAS అందరూ జైలు కూడా వెళ్ళారు చాలా మంది. మీ IAS, IPS, IRS, IFS, I'm warning you, police officers, listen carefully. You are not above the law. When the chief minister and prime minister is not above the law, President V.D. Giri is not above the law. There is one K.A. Paul to question you. Before I had lawyers whom you bought. ఒక లాయర్ కేసీఆర్ 5 కోట్లు ఇచ్చి కొనిశారు నా స్టేట్ వెకేట్ చేయడానికి. ఇప్పుడు నన్ను ఎందుకు కొనగలవు రేవంత్ రెడ్డి? నన్ను ఎవడైనా కొనగలరా? చట్టాన్ని గౌరవిద్దాం. లెట్స్ రెస్పెక్ట్ ద లా. లెట్ us టేక్ థింగ్స్ ప్రాపర్లీ. లెట్ us evaluate. ఈ ఏడుస్తున్న వారిని వాళ్ళకి ఏమిస్తాం కాంపెన్సేషన్? కనీసం టైం వాళ్ళకి 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు. రాత్రి మీద ఎందుకు కొనగొట్టియాలి? మీరిచ్చిన 6 వాగ్దానాలు ఫెయిల్ అయినందుకే కదా, మీరిచ్చిన హామీలు నెరవేర్చలేనందుకే కదా, 10 నెలలు మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే కదా. ఎవరికి తెలియదు మీ డ్రామా? చిత్తశుద్ధి ఉన్న మీడియా వారందరూ ఈ ప్రశ్నలకు స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్ లో. ఆ బట్టి విక్రమార్కని నిలబెట్టండి, ఈ మినిస్టర్లు నిలబెట్టండి. మీడియా మిత్రులారా, వారలారా, మీరే ఈ దేశాన్ని కాపాడాలి. ప్రజలు ప్రార్థన ద్వారా యేసు ప్రభు నన్ను పంపాడు. అయినప్పటికీ కులాలకి, మతాలకి అతీతంగా లడ్డు వివాదాన్ని నేను ఆపి కేవలం చీఫ్ జస్టిస్ అడిగాడు. ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ఎందుకు? అరే, వాటికన్ కి మీరు క్రైస్తవ దేశంగా ప్రకటించినప్పుడు క్యాథలిక్ 744 మందికి, లక్షల మంది ఉన్న తిరుపతిని కాపాడద్దా? లక్షల కోట్ల ఆస్తిని. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. as long as you are there with me. అడుగడుక్కి అడ్డుకుంటున్నా నన్ను ఆపగలుగుతున్నారా? దేవుడు నాతో ఉన్నంత వరకు, ప్రజలు నాతో ఉన్నంత వరకు, మీడియా నాతో ఉన్నంత వరకు న్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాటి జరిగింది, ముందు జరుగుతుంది. రైతులారా, నిరుద్యోగులారా, 75694412 కమిటీలు వేసేసాయి. వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. మనం వస్తేనే, బీసీ ముఖ్యమంత్రి నేను అయితేనే